రైట్ నరేష్, మరోవైపు కేసీఆర్ కూడా బీజేపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. సో ఈ 10 ఏళ్లలో అసలు తెలంగాణకు బీజేపీ చేసింది ఏమీ లేదు. సో అభివృద్ధి అన్నారు, అసలు ఎక్కడ ఉంది అభివృద్ధి? అసలు బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పేసి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు అంటే బీజేపీ అంటే అభివృద్ధి కాదు, సో రుద్రాక్షలు, అక్షంతలు, పులిహోర ఇవే బీజేపీ అంటే అని చెప్పేసి ఆయన విమర్శలు చేయడం జరిగింది. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలన అంతా డొల్లని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని, వారి హయాంలో దేశం పరువు పోయిందని, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారని, మరి అభివృద్ధి ఏది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమీ చేయని ఆ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. కేంద్ర మంత్రి ఉండి కూడా రూపాయి తేలేకపోయారని ఆరోపించారు. బీజేపీ అంటే అక్షింతలు, పులిహోర, తీర్థాలు, కాషాయ జెండాలు అని విమర్శించారు. యాదాద్రి ఆలయాన్ని తాము అద్భుతంగా అభివృద్ధి చేశామని, ఎన్నడైనా దాన్ని ఓట్ల కోసం వాడుకున్నామా అని వ్యాఖ్యానించారు. తన బిడ్డను జైల్లో పెట్టినా బీజేపీకి భయపడలేదని, దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించాడని, ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల హక్కుల కోసం ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామా మల్లేష్ కు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేశారు. భువనగిరిలో రోడ్ షోలో మాట్లాడారు. బీజేపీ దేవుడి పేరుతో ఓట్లు దండుకుంటోంది అని, కాంగ్రెస్ దేవుడి మీద ఒట్టు వేసి కాలం గడుపుతోంది అని కేసీఆర్ విమర్శించారు. సీఎం యాదాద్రి మీద ఒట్టేసి చెబుతున్నారు కానీ చేయడం లేదు అన్నారు. అందరి తరపున కొట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్ అని, పెద్ద మనిషిలా అన్నింటిపై యుద్ధం చేస్తాను అని చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది అని, భువనగిరి మున్సిపాలిటీలో ఆ పార్టీ చేసిందేమిటి అని నిలదీశారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వ్యవస్థలను నాశనం చేసింది అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని, బీఆర్ఎస్ లౌకిక పార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అడుగడుగునా బీజేపీ ఇబ్బంది పెట్టిందని, దానిని ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెడతారు అని కేసీఆర్ హెచ్చరించారు. కులం మతం చూడకుండా పాలించి తెలంగాణను ఒడ్డుకు తెచ్చాం, అందరూ సంతోషంగా ఉండేలా పనిచేశామన్నారు కేసీఆర్. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేశాం, మంచిగున్న తెలంగాణ ఆగమైతుంటే చూస్తూ ఊరుకోవాలా, పోరాడాలా? ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది. కేసీఆర్ ను కింద పడేసి కొట్లాడమంటే ఎట్లా? కొట్లాడడానికి బలం కావాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపించాలి అని కేసీఆర్ కోరారు. దేవుడు కేసీఆర్ ని తెలంగాణ కోసమే పుట్టించాడని, తెలంగాణ ప్రజల గుండె చీల్చితే కేసీఆర్ కనిపిస్తాడని, కేసీఆర్ గుండెను చీలిస్తే కనిపించేది తెలంగాణ ప్రజలని పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాండెంట్ నర్సింగ్రావు నాటి తెలుసుకుందాం. నర్సింగ్రావు, కేసీఆర్ అటు బీజేపీ పైన అలాగే రేవంత్ రెడ్డి పైన కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఇక నామినేషన్ల పర్వం ముగిసినటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా ఆ ప్రచారం పైన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా ఇప్పటికే బస్సు యాత్ర ప్రారంభించినటువంటి కేసీఆర్ క్రమంగా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీల పైన విమర్శల దాడిని పెంచుతా ఉన్నారు. అంటే ఇప్పటికైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు వాటినే ఎత్తి చూపుతూ, విస్మరించినటువంటి హామీలను ఎత్తి చూపుతూ ముందుకు వెళ్తున్నటువంటి విమర్శలు చేస్తున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు బీజేపీ పైన కూడా ఫోకస్ చేశారు. బీజేపీ పైన కూడా విమర్శల దాడిని పెంచుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలం వరకు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి బీజేపీ బీ టీమ్ గా వ్యవహరిస్తుందని చెప్పి కవిత సొంత కూతురు అరెస్ట్ అయినా కానీ స్పందించడం లేదని, ఇవన్నీ కూడా వారికి ఇండికేషన్స్ అని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నింటికీ కూడా సమాధానం చెప్పే విధంగా ఆయన బీజేపీ పైన విమర్శలు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా కొంత వ్యూహాత్మకంగా కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. ఎక్కడైతే కొంత బీజేపీ కూడా అక్కడ పోటీలో ఉంటుంది అనుకున్నటువంటి చోట, లేదంటే వాటికి కొంత టాక్ ఉన్నటువంటి చోట కూడా వాటికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. అంత భాగంగా నిన్న భువనగిరిలో జరిగినటువంటి రోడ్ షోలో బీజేపీ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. గుళ్ళు గోపురాలు దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాంటి పార్టీకి బుద్ధి చెప్పాలంటూ ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు నిన్న.